4 సంవత్సరాల క్రితము పి అండ్ క్యూ. ఇప్పుడు పి అండ్ క్యూ అని ఇద్దరు ఉన్నారు సార్. పి అండ్ క్యూ, ఇదేమో పాస్ట్ 4 సంవత్సరాల క్రితము, ఇదేమో ప్రజెంట్ ప్రస్తుతము. ఇది ప్రస్తుతము, ఇది 4 సంవత్సరాల క్రిందట, 4 years ago. ఇది 4 years ago, 4 సంవత్సరాల క్రిందట. 4 సంవత్సరాల క్రిందట పి అండ్ క్యూ అనే ఇద్దరు మనుషుల యొక్క వయసుల నిష్పత్తి ఎంత? 5:6. 5:6. 5:6. రైట్. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎట్ ప్రజెంట్ ఎంత? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు. ప్రస్తుతము వాళ్ళ వయస్సు యొక్క మొత్తము 52 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రిందట వాళ్ళ వయసుల యొక్క నిష్పత్తి ఎంత? 5:6. 5:6. సమీకరణము లేకుండా సాల్వ్ చేసే పద్ధతి. నవ్వు ఇక్కడ చూడండి సార్, వీడు 4 సంవత్సరాల ముందు, వీడు 4 సంవత్సరాల ముందు, అంటే కూడిన వాల్యూ నుంచి ఎంత వాల్యూ తగ్గిపోయింది? ఇక్కడ 4 సంవత్సరాలు తక్కువ, ఇక్కడ 4 సంవత్సరాలు తక్కువ. 52 నుంచి ఎంత తక్కువైంది? 8 తక్కువైంది. సార్ ఈ 8 ఎట్లా తక్కువైంది సార్? వీడేమో పీకి 4 సంవత్సరాల ముందట -4, క్యూకి కూడా 4 సంవత్సరాల ముందట -4. ఇక్కడ 4 సంవత్సరాలు తగ్గింది, ఇక్కడ 4 సంవత్సరాలు తగ్గింది. ఎంత? 44. కూడితేనేమో 44. ఇక్కడ కూడిన వాల్యూ ఉన్నాయి కదా సార్. 5 + 6 11. క్వశ్చన్ ప్రకారము నాకు ఎంత ఉంది? 44. 11:44 అంటే ఇంటూ 4. ఇదెంత? 20. ఇదెంత? 6 × 4 = 24. 4 సంవత్సరాల తరువాత ఇది 24, ఇది 28. 28లో 7 అనే ప్రధాన సంఖ్య నాకు కనబడుతుంది. ఆన్సర్లో నాకు 7 తర్వాత రావాలి. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత? 6:7. ఆన్సర్ ఎంత? 6:7. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? దయచేసి ఏవి ఈక్వేషన్స్ ఏవి చేసుకోకూడదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ నేను. ప్రస్తుతము వయసుల మొత్తము 52 సంవత్సరాలు. ప్రస్తుతము వయసుల మొత్తము 52 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రిందట -4, 4 సంవత్సరాల క్రిందట -4. 52లో 8 తగ్గింది అంటే 44. ఈ రెండిటిని కూడితే వచ్చే వాల్యూ 44. కూడితే వచ్చింది 11. 11 44 అయింది అంటే ఇంటూ 4 అంటే 5 × 20, 6 × 24. ఇది 4 సంవత్సరాల క్రిందట ప్రస్తుతం ఉన్న వాల్యూ. 20 + 4 24. 24 + 4 28. 24:28. 24:28. 4 6 4 ఈ కాన్సెప్ట్ మీకు అందరికీ అర్థమైందా? నేను ఏది సూక్ష్మీకరించట్లేదు. 28 అనే దాంట్లో నాకు 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. దీంట్లో 7కు సంబంధించి ఏమీ లేదు. కాబట్టి నిష్పత్తిలో 1 తర్వాత 7 రావాలి. 1 తర్వాత 7 రావాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా? ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. సాల్వ్ చేసేటప్పుడు ఒక స్పెషల్ ఐ ఎప్పుడూ కూడా ఆన్సర్ ఆప్షన్ మీదనే పెడతాము. ఏది కూడా ఈక్వేషన్లు సమీకరణాలు రాసి ఎక్స్లు కనుక్కొని సబ్స్టిట్యూట్ చెయ్యము. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఎందుకు 8 సబ్ట్రాక్ట్ చేశాను 4 కాకుండా? ఈ రెండిటి యొక్క మొత్తము కన్నా ఇది 4 తగ్గింది, ఇది 4 తగ్గింది అంటే మొత్తము 8 తగ్గింది. మొత్తము 8 తగ్గింది.